మచ్చా సారీ మచ్చా, నైట్ మొత్తం గల్లీలో గందరగోళంగా తిరిగేసి పొద్దున కల్లా సిస్టర్ చేత కాలింగ్ బిల్లు కొట్టించే బాధ్యత నాది. ఫ్రిడ్జ్ లో బీర్లు ఉన్నాయా? ఉండే ఉంటాయిలే. రేయ్ ఏంట్రాడు? కంగారు పడుకో, మనకి హెల్ప్గా ఉండడం తీసుకొచ్చా, నువ్వే టెన్షన్ పడుకో. రేయ్ ఆడంటేనే నాకు ఇరిటేషన్ తెలుసు కదరా. వారిని ఇప్పుడు ఎప్పుడో మొదలెట్టాడా? అవును, నువ్వు బస్ స్టాప్కి వెళ్తాను, వెళ్ళావా? వెళ్ళానులే. సరే నేను కొంచెం పనుంది, బయటికి వెళ్ళి వస్తాను, మీరు ఉండండి. ఎక్కడికి వెళ్తావు? నేను కూడా వస్తా. నువ్వు వద్దురా, నేను వెళ్ళొస్తా అన్నా కదా. ఆగరా నువ్వు. బాగా అసలు ఇరిటేషన్ ఉంటాడు, ఇసిగి యాకో. ఈ టెప్పు చింతపండు ఫ్రిడ్జ్ లో చల్లగా బీర్లు ఉంటాయి, పోయి తెచ్చుకోబ్బా. ఈ డై కెలికేసాడు. బ్రా జస్ట్ మినిట్, ఈస్ దేర్ ఎనీ స్టాఫ్? ఉదర పూజ. అవునా, ఓకే. పోయి ఆమ్లెట్లు ఏమన్నా వేసుకురా బ్రా. ఆమ్లెట్లు తాతావా? నీకు దండంలో రే. ఆ దేవుడు ఈ లోకంలో నాకు ఇద్దరినే ఇచ్చాడు. ఒకటి నా ప్రాణ స్నేహితుడు, ఇంకొకటి నా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే నా భార్య. ఏంటి కొత్త కారేంటి? అవును, అసలు నీకు డ్రైవింగ్ రాదు కదా, ఇక్కడ దాకా నువ్వెలా తీసుకొచ్చావు? అయినా నా కారేంటి బంగారం? అరే ఏంట్రా ఇది? నీకు సర్ప్రైజ్ ఇద్దని తన ప్లాన్ చేసిందిరా. నాకు ఏంటి మావ ఇది? చూస్తావురా, కట్ చేయి. అయినా ఇప్పుడేం మీటింగ్ రా, చెప్పకుండా నువ్వు? వచ్చేస్తుందిరా. ఏది ముందు చెప్తావు? హాయ్ హాయ్ హాయ్. బాగున్నారా? హాయ్. ముందు చెప్తూ మంచి డ్రెస్ ఏ వేసుకొచ్చావు కదా దరిద్రుడా. ఇంకేంటి మరి? ఏంట్రా నువ్వు? ఏంటి సిగ్గుపడతావు? చూసి మాట్లాడు. హాయ్. అండ్ షీఈస్ కావ్య, తెలుసు కదరా, మై బెస్ట్ ఫ్రెండ్. ఇంకేంటండి సంగతులు? మీ ఫ్రెండ్ ఇప్పుడు మీ గురించి చెప్తూ ఉంటాడండి. ఈ ప్రపంచంలో నాకు నువ్వు తప్ప ఇంకెవరు లేరురా. రే, అందుకే నేను నీతో మందు తాగాను. తాగితే ఎమోషనల్ అయిపోతావు. ఎమోషన్ కాదురా, నాకు నువ్వు పక్కనుంటే చాలా హ్యాపీగా ఉంటుందిరా. నేను ఒంటరి వాడిన ఫీలింగే నాకు ఎప్పుడు ఉండదురా. ఇక రాదు కూడా, ఎందుకంటే నీ లైఫ్లోకి ఇంకొకరు రాబోతున్నారు. ఇంకొకళ్ళ అనాథకు తోడుండాలంటే నీలాంటి మంచి మనసు ఉండాలిరా. అంత మంచి మనసు ఇప్పుడు ఎవరికి ఉందరా? నాకన్నా మంచి మనసు ఉన్నవాళ్ళు, మనకి బాగా తెలుసున్న వాళ్ళు ఒకళ్ళు నీ లైఫ్లోకి రాబోతున్నారు. నాకు బాగా? ఎవర్రా? కావ్యరా. కావ్య? అవునరా, కావ్య నిన్ను ప్రేమిస్తోంది, పెళ్లి చేసుకోవాలనుకుంటోంది. ఇక నుంచి నీ లైఫ్ అంతా హ్యాపీయరా. రై, ఏం మాట్లాడుతున్నావురా? రేయ్, రేపు మనం కలుస్తున్నామని కూడా చెప్పాను. రే, ఏంటి మామ ఇది? ఇంకేం మాట్లాడుకో, రేపు మనం కలుస్తున్నాం. అది కాదురా. అంతే. ఆ రోజు కావ్య నా జీవితంలోకి వస్తున్నందుకు ఎంతో ఆనందించింది.